So first question, root over 7 into 447 divided by 21 plus 73 minus 56. So first ఇది రాద్దాం. 7 into 447 by 21 plus 73 minus 26. సో 7 21 ఎన్నిసార్లు పోయిద్ది? 3 సార్లు పోయిద్ది. 3 4లు ఒకసారి పోయిద్ది. సో 14 ఉంటుంది. అప్పుడు 3 4లు 12, ఇంకెంత ఉంటుంది? ఇంకా 2 మిగిలిద్ది. 3 9లు 27. ఓకే, 149 ప్లస్ 43, 149 ప్లస్ 73, 9 3 12, 222లో నుంచి 26 తీసేయాలి. ఎంత వచ్చింది అప్పుడు? 196. 196 రూట్ అంటే 14. సో 14 మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఎ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ ఫర్ 4 years at 5% annum is 500, what would be the simple interest on the same sum for 6 years at 7% per annum? అంటే ఒక సంవత్సరంలో 4 yearsకి 5% యానంతో 500 అయితే 6 yearsకి 7% యానంతో ఎంత అని అడుగుతున్నాడు. డైరెక్ట్గా చేసేయచ్చు. 4 into 5 డైరెక్ట్గా చేసేయచ్చు. 4 into 5. సో 20% వాల్యూ 500 అయితే 6 into 7 ఎంత? 42. సో 42% వాల్యూ ఎంత? సింపుల్. 42% వాల్యూ ఖచ్చితంగా 42 మల్టిపుల్ అయి ఉండాలి కదా. 42 అంటే దేంట్లో పోద్ది? 7లో పోయిద్ది, 6లో పోయిద్ది. ఓకే, 7లో పోయే నెంబర్ ఏంటో చూద్దాం. ఇక్కడ 100 పోయిద్దా? పోదు. 110 పోయిద్దా? పోదు. 95 పోయిద్దా? పోదు. 105 పోయిద్దా? పోయిద్ది. ఎందుకు? 7 15 105 కాబట్టి. సో ఇలా చేయాలి. ఇలా ఇచ్చినప్పుడు 4 years ఇచ్చి 5% యానంతో వచ్చిన వాల్యూ 500 అంటే 6 yearsకి 7% ఎంత అయింది అంటే జస్ట్ ఈ రెండు మల్టిప్లై చేసుకుని దీన్ని ఈక్వల్ చేసుకోవడం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఎస్ ట్రావెల్డ్ సెర్టన్ డిస్టెన్స్ బై బైక్ ఎట్ రేట్ ఆఫ్ 25 kilometers and walk back at the rate of 4 kilometers. If the whole journey took 5 hours 48 minutes, what is the distance? సో డిస్టెన్స్ ఫార్ములా ఏంటిది? స్పీడ్ ఇచ్చినప్పుడు S1 into S2 by S1 plus S2 into టైం. ఇదే కదా మనం తెలుసుకుంది. సో ఫస్ట్ టైం చూద్దాం. ఒకటి అవర్స్లో ఉంది, ఒకటి మినిట్స్లో ఉంది. మినిట్స్లోని అవర్స్లోకి మొత్తం మార్చుకోవాలి. కాబట్టి 5 hours అంతే ఉంచి 48/60 వేస్తున్నాను. ఎందుకు? 48 minutesని అవర్స్లో కన్వర్ట్ చేయాలంటే బై 60. 12 ఎక్కం కొట్టేస్తున్నా. 4 12, 5 12. సో అప్పుడేమొచ్చింది? 5 into 4/5 అంటే 5 5 25, 25 ప్లస్ 4 29. అంటే టైం వాల్యూ ఏమైంది? 29/5. 29/5 అయింది. ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు రాసుకుందాం. స్పీడ్ 25 ఒకటే, ఇంకోటేమో 4 ఒకటి, ఇంకా 25 ప్లస్ 4 29. ఇంకెక్కడ ఉంది? 29/5. ఓకే, 29/4 ఎలా వచ్చిందో ఇక్కడ మనం చూసాం. క్యాన్సిలేషన్. 5 25 ఎన్నిసార్లు పోయిద్ది? 5 సార్లు పోయిద్ది. 5 4లు 20. 2 స్పీడ్లు ఇచ్చి టైం ఇచ్చి డిస్టెన్స్ కనుక్కోమంటే ఫార్ములా మనం చెప్పుకున్నాం. డిస్టెన్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ స్పీడ్స్ బై సమ్ ఆఫ్ స్పీడ్స్ ఇంటూ టైం. ప్రొడక్ట్ ఆఫ్ స్పీడ్స్ బై సమ్ ఆఫ్ స్పీడ్స్ ఇంటూ టైం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. If the cuboid has a volume of 350 and its length is twice the height and breadth is 7 centimeters. ముందు మనకు వాల్యూమ్ ఫార్ములా తెలియాలి. వాల్యూమ్ ఫార్ములా ఏంటిది? L ఇంటూ బి ఇంటూ హైట్. దేనికి? క్యూబాయిడ్కి. కానీ వాడేమన్నాడు? హైట్ ఆల్రెడీ, బ్రెడ్త్ ఆల్రెడీ 7 ఇచ్చేసాడు. అంటే ఆప్షన్లో బ్రెడ్త్లో ఒకటే ఉందనుకో 7, అదే మన ఆన్సర్. కాకపోతే ఇక్కడ అన్నిటికీ ఉంది కాబట్టి అది చెక్ చేయకూడదు, ఇంకా వేరే దానికి వెళ్ళాలి. అండ్ ఇట్స్ లెంత్ ఈజ్ ట్వైస్ ఆఫ్ ద హైట్. అంటే హైట్కి లెంత్ ట్వైస్ ఉందన్నమాట. అంటే ఇది హెచ్ ఉంటే ఇది 2h ఉందని అర్థం. చెక్ చేద్దాం. 7 ఉంది, దీనికి డబల్ ఉంది. 5 ఉంది, డబల్ ఉంది. 6 ఉంది, డబల్ ఉంది. 4 ఉంది, డబల్ ఉంది. కానీ మనకు ఒక హింట్ ఇచ్చాడు. ఏంటిది? అది వాల్యూమ్ 350 అన్నాడు. 350 అంటే ఖచ్చితంగా 10తో బావాల్సిందే కదా. అంటే ఆప్షన్లో 10 ఒక చోట ఉందనుకో అదే మన ఆన్సర్. ఎక్కడ ఉందా? లేదు. ఎక్కడ లేదు కాబట్టి ఇక్కడే ఉంది. చెక్ చేద్దాం. 7 35, 35 10 350 సరిపోయింది. సో ఇది మన ఆన్సర్. ఇప్పుడు చూద్దాం. పి స్టార్ట్స్ ఎ బిజినెస్ విత్ 8,000 అంటే పి అండ్ క్యూ అంటే పి అండ్ క్యూ ఇద్దరు ఉన్నారంట. పి స్టార్టెడ్ బిజినెస్ విత్ 8,000 అండ్ ఆఫ్టర్ 5 months అంటే తిను 5 months తర్వాత వచ్చాడు విత్ 12,000.
ఓకే. అంటే తిను 12 నెలలున్నాడు. తిను 5 నెలల తర్వాత వచ్చాడు. తిను 5 నెలల తర్వాత వచ్చాడు. కాబట్టి ఇంక 7 నెలలు ఉన్నాడని అర్థం. సో, ఇఫ్ ద ప్రాపర్టీ 6800 వాట్ ఈస్ ద క్యూ షేర్? క్యూ షేర్ ఎంత అని అడుగుతున్నాడు చూద్దాం. సో 3 సున్నాలు 3 సున్నాలు క్యాన్సిల్. ఇంకేమేమి మిగిలింది? ఇదిగో 12 12 క్యాన్సిల్. 8:7 మిగిలింది. సో 8:7 15 పార్ట్స్ వాల్యూ. ఓకే. 15 పార్ట్స్ వాల్యూ 6800 అయితే అడిగింది ఎవరిది? క్యూ షేర్ 7 పార్ట్స్ వాల్యూ ఎంత? క్రాస్ మల్టిప్లికేషన్ మళ్ళీ 68 ఇంటూ 7/15. ఓకే. కొట్టేద్దాం. 15 ఎన్నిసార్లు పోయిద్ది? 4 15 60. ఇంకెంత మిగిలిద్ది? 80 మిగిలిద్ది. 5 15 75, 50 మిగిలిద్ది. 3 15 45. ఓకే. ఇప్పుడు చూద్దాం. ఇంతే వచ్చేది. ఇంకా అప్రాక్సిమేట్ వాల్యూ వచ్చింది 453/7. 7 21, 7 35, 2 37, 7 4 8 3 31. అంటే 31 దగ్గరలో ఉండాలి ఆన్సర్. ఇగో 31 దగ్గరలో ఉండాలి. ఇదే మన ఆన్సర్. ఓకే. ఇలా చేసుకోవాలి. ఇది కొత్త మోడల్లో, అందుకని ఆన్సర్ కూడా రాశాను. సో ది సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఎ పాలిగాన్ ఈ 6 times ద సమ్ ఆఫ్ ద ఎక్స్టీరియర్ యాంగిల్స్ డిటర్మైన్ ద నంబర్ ఆఫ్ డియాగ్నల్స్. డయాగ్నల్స్ ఫార్ములా ఏంటిది మనకు తెలిసింది? n × n-3/2. అంటే మనం కనుక్కోవాల్సింది ఇక్కడ n వాల్యూ కనుక్కోవాలి. సో సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఇచ్చాం. ఇగో సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్ టు, ఇది ఇంటీరియర్ అనుకున్నాం, ఇది ఎక్స్టీరియర్ అనుకున్నాం. సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్ టు 6 times ద సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్. అంటే ఇంటీరియర్ యాంగిల్స్ 1 అనుకుంటే ఎక్స్టీరియర్ యాంగిల్స్ 6 అవ్వాలన్నమాట. మనం ఇదే 6 అనుకోవాలి. ఎందుకు? ఎక్స్టీరియర్ యాంగిల్ 1 అనుకున్నాం అనుకో, ఇంటీరియర్ యాంగిల్ ఏమవ్వాలి? దానికి 6 times అవ్వాలి కదా. కాబట్టి అలా అంటే దీన్ని అప్పుడు ఏం చేయాలి? మనం వీటిని డబుల్ చేయాలి. సో 1కి డబుల్ 2 అయింది, 6కి డబుల్ 12 అయింది. ఓకే. 1కి డబుల్ 2 అయింది, 6కి డబుల్ 12 అయింది. ఈ రెండింటిని యాడ్ చేసుకున్నాం అనుకో, నెంబర్ ఆఫ్ సైడ్స్ వచ్చేస్తాయి. ఈ రెండింటిని యాడ్ చేసుకుంటే నెంబర్ ఆఫ్ సైడ్స్ వచ్చేస్తాయి. సో నెంబర్ ఆఫ్ సైడ్స్ అంత ఇప్పుడు 14. అంటే 14 × 11/2. ఆప్షన్లో 11 మల్టిపుల్ ఒకే ఒకటి, అది ఆన్సర్. ఎందుకు 11 క్యాన్సిల్ అయిపోదు కదా. 67 కాదు 77 అయ్యిద్ది. 59 కాదు 97 కాదు. ఈ ప్రాసెస్ మనం గుర్తుపెట్టుకుంటే చాలు. జస్ట్ ఏం లేదు, వాడేమి ఇచ్చాడు? ఇంటీరియర్ యాంగిల్స్ అనేవి ఎక్స్టీరియర్ యాంగిల్స్కి 6 times ఉంటాయంట. ఇంటీరియర్ యాంగిల్స్ అనేవి ఎక్స్టీరియర్ యాంగిల్స్కి 6 times ఉంటాయి. కాబట్టి 1:6 వచ్చింది. డబుల్ చేసుకున్నాం. ఇప్పుడు 12:2 వచ్చింది. ఈ రెండింటి యాడ్ చేసుకుంటే అవే నెంబర్ ఆఫ్ సైడ్స్ అవుతాయి. డయాగ్నల్ ఫార్ములా వేశారు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. సో ఏ ట్రేడర్ మార్క్స్ హిస్ గూడ్స్ 40% అబోవ్ ద కాస్ట్ ప్రైస్. అంటే 100 ఉండాల్సింది 45 పెంచాడు. అండ్ గివ్ ఎ డిస్కౌంట్ ఆన్ గివెన్ డిస్కౌంట్ ఆఫ్ 25% ఆన్ 25%. ఇంకా దీని మీద 25% డిస్కౌంట్ ఇచ్చాడంట. 25% అంటే ఎంత? 1/4. సో దీని మీద 1/4 అంటే ఎంత? 40. సో 1/4 ఆఫ్ 140 ఏమైంది అప్పుడు? 4 3 12, 4 5 20. ఓకే. అంటే 140లో 35 డిస్కౌంట్ ఇస్తే ఎంత అయింది అప్పుడు? 105. విత్ ద గెయిన్ హీ గెయిన్ 75. అంటే ఈ ట్రాన్సాక్షన్ మొత్తం మీద తను 75 పొందాడంట. అంటే 100 కాస్త ఎంత అయింది? 105 అయింది. అంటే 5 పార్ట్స్ మీద వాడు 75 పొందితే కాస్ట్ ప్రైస్ ఎంత? 100 వాల్యూ ఎంత? ఓకే. ఇలా రాసుకోవాలి. తన ఇనిషియల్ ట్రాన్సాక్షన్ 105 వచ్చింది. అంటే గెయిన్ అంతే కదా. ఎంత గెయిన్ అయ్యాడు? 5 గెయిన్ అయ్యాడు. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు? 75 గెయిన్ అయ్యాడు అని ఇచ్చింది. అంటే 5 పార్ట్స్ వాల్యూ 75 అయినప్పుడు 100 పార్ట్స్ వాల్యూ ఎంత? క్యాన్సిలేషన్ చేసుకుందాం. 5 75 ఎన్నిసార్లు పోయిద్ది? 15 సార్లు పోయిద్ది. అంటే 100ని 15తో మల్టిప్లై చేస్తే అదే మన ఆన్సర్. 100ని 15తో మల్టిప్లై చేస్తే 1500 మన ఆన్సర్. ఇప్పుడు చూద్దాం. ఏ ప్లాట్ హ్యాస్ ఎన్ ఏరియా ఆఫ్ 65 meter square. If the footpath 1 meter wide constructed around it, what is the total area including the path? సో ఇలా ప్లాటెడ్ ఏరియా అని ఇచ్చినప్పుడు మనం స్క్వేర్ తీసుకోవాలి ఇక్కడ. సో స్క్వేర్ ఏరియా ఇలా ఉందంట. స్క్వేర్ ఏరియా టోటల్ 625 అయితే దాని సైడ్ ఎంత అయింది? మనకు తెలిసిందే 25. ఎందుకు? ఏరియా ఫార్ములా ఏంటిది? స్క్వేర్కి ఏ స్క్వేర్ అంటే 25 స్క్వేర్ ఈక్వల్ టు 625 సరిపోయింది కదా. అంటే దీని సైడ్ 25 అయింది. వాడేమన్నాడు? పాత్ పెంచుతున్నాడంట. 1 centimeter
1 మీటర్ పాత్ పెంచుతున్నాడు. అంటే ఇటు ఎంత పెంచుతాడో ఇటు అంతే పెంచాలి. ఇటు ఎంత పెంచుతాడో ఇటు అంతే పెంచాలి. అంటే ఇటు ఎంత పెంచుతున్నాడు? +1 పెంచుతున్నాడు. ఇటు కూడా +1 పెంచాలి. అంటే 25 కాస్త ఏమైద్ది? 26, 27 అయిద్ది. ఎందుకంటే వైడ్ అవుతుంది కదా, వైడ్ అవుతుంది. ఇక్కడ యాడ్ చేయకూడదు, మళ్ళీ వైడ్ అవుతుంది పాత్. కాబట్టి అప్పుడు ఏమైద్ది? సింపుల్, మనకేం చేయాలంటే ఇచ్చిన దానికి +2 యాడ్ చేసుకుంటే చాలు. ఓకే, అప్పుడు ఏమైంది? 27 అయింది. అప్పుడు న్యూ ఏరియా ఏమైద్ది? సింపుల్, 27 స్క్వేర్ అయిపోద్ది. ఎందుకు? ఈ స్క్వేర్ వాల్యూ అంటే ఈ పాత్ వాల్యూనే 625 అయినప్పుడు రెండు పెంచుకున్నాం మనం. ఎందుకు? దీన్ని వైడ్ చేయడానికి, దీని చుట్టూ పాత్ చేయడానికి 2 పెంచుకున్నాం. అప్పుడు ఏమైంది? 27 స్క్వేర్. 27 స్క్వేర్ అంటే యూనిట్ ప్లేస్లో ఏం రావాలి? 9 రావాలి. లేదు లేదు లేదు, ఒకటే ఉంది. ఇదే మన ఆన్సర్. ఇది ట్రిక్కీ సమ్, ఇది ట్రిక్కీ. దీంట్లో ఇది కొంచెం కష్టమైన సమ్. ఏ కంటైన్స్ రెడ్, బ్లూ, గ్రీన్ బాల్స్ ఇన్ ద రేషియో ఆఫ్ 4:5:6. ఇఫ్ 6 రెడ్ బాల్స్ వర్ రిమూవ్డ్, ఇది రెడ్, ఇది బ్లూ, ఇది గ్రీన్. ఇఫ్ 6 రెడ్ బాల్స్ వర్ రిమూవ్డ్, ఓకే, అండ్ 3 balls were added. 3 green balls were added, and new ratio becomes 2:5:7. Okay, 2:5:7. How many red balls are originally in bag? రెడ్ బాల్స్ ఒరిజినల్గా ఎన్నో అన్నాడు. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే కామన్గా ఒకటి ఉంది. ఏంటది? 5 parts. కాబట్టి వీటిని మనం డిస్టర్బ్ చేయకూడదు. ఇక్కడ B5, బ్లూ బాల్స్ 5 ఉన్నాయి, ఇక్కడ కూడా 5 ఉన్నాయి. కాబట్టి వీటిని మనం పట్టించుకోకూడదు. సో ఇప్పుడు చూడు, 4 ఇక్కడ ఏమైంది? 2 అయింది. అంటే 2 parts వాల్యూ ఇక్కడ 6 అయినట్టు, అంతే కదా. 4, 2 అయిందంటే 2 parts పోయినాయి. ఎంత పోయినాయి అంటే వాడు ఇచ్చాడు 6 balls రిమూవ్ అయినాయి. అంటే 2 parts వాల్యూ 6 అయింది. ఇంకెక్కడ ఏమైంది? ఇదేమో 3 యాడ్ అయింది. అంటే 6 కాస్త 7 అయింది. అంటే 1 part వాల్యూ 3 అయింది. ఓకే, అంతే కదా. ఇప్పుడు 6, 7 అయిందంటే 1 part. ఇక్కడ ఎంత కలిసినాయి? 6, 7 అయింది, ఒకటి కలిసింది. సో ఎన్ని బాల్స్ కలిసినాయి? 3 కలిసినాయి. ఓకే, కాబట్టి 1 part వాల్యూ 3 అయింది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ స్టెప్ ఇది. సో వాడేం అడిగాడు మనల్ని? హౌ మెనీ రెడ్ బాల్స్, అంటే రెడ్ బాల్స్ ఎన్నో ఉన్నాయి ఇక్కడ ఇనిషియల్గా? ఒరిజినల్లీ ఇన్ ద బ్యాగ్. అంటే ఫస్ట్లో రెడ్ బాల్స్ ఉన్నాయని అడిగాడు. సో 4 parts మనం కనుక్కోవాలి. 1 part వాల్యూ 3 అయినప్పుడు 4 parts వాల్యూ ఏమైంది? జస్ట్ ఇంటూ 3 చేసుకోవడమే. 4 × 3 12. సో ఇది మనం ప్రాక్టీస్ చేయాలి బాగా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు చూద్దాం. ఏ ట్రైన్ కవర్స్ 3 ఈక్వల్ డిస్టెన్సెస్ అట్ ద స్పీడ్ ఆఫ్ 4:5:6. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద యావరేజ్ స్పీడ్ ఓవర్ ద ఎంటైర్ జర్నీ టు ద లోయెస్ట్ స్పీడ్? సో లోయెస్ట్ స్పీడ్కి టోటల్ యావరేజ్ స్పీడ్కి రేషియో అడుగుతున్నాడు. జస్ట్ అంతే, చేద్దాం. సో ఏమి ఇచ్చాడు? 4:5:6 ఇచ్చాడు. సో మనం ఏం కనుక్కోవాలి? ఫస్ట్ యావరేజ్ స్పీడ్ కనుక్కోవాలి. యావరేజ్ స్పీడ్ అంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. సో ఫస్ట్ టోటల్ డిస్టెన్స్ కనుక్కోవాలి. ఇలా 4:5:6 రేషియో ఇచ్చాడు కాబట్టి 4:5:6 రేషియో ఇచ్చాడు. సో అప్పుడు మనకి డిస్టెన్స్ ఏమైంది అంటే వాటి యొక్క ఎల్సిఎం అయింది. ఎల్సిఎం ఎంత? 60. ఓకే, 60 4లో 15 టైమ్స్ పోద్ది, 60 5లో 12 టైమ్స్ పోద్ది, 60 10 టైమ్స్ పోద్ది. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఇప్పుడు మనం యావరేజ్ స్పీడ్ వాల్యూ వేసేస్తాం. సో యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంటది? స్పీడ్ ఈక్వల్ టు టైం. స్పీడ్ ఎందుకు? డిస్టెన్స్ బై టైం కాబట్టి చేద్దాం. డిస్టెన్స్ 60 బాగానే ఉంది. మరి 3 ఎందుకు వేసుకున్నాను? 3 ఈక్వల్ డిస్టెన్సెస్ అన్నాడు కాబట్టి 3 ముందు వేసుకున్నాను. బై 37 అలా వచ్చింది. స్పీడ్స్ యాడ్ చేసుకుంటే వచ్చింది. టైమ్స్ 15, 12, 27 + 10 37. ఓకే, మళ్ళీ ఇంక దేనికి రేషియో అడిగాడు వాడు? ద లోయెస్ట్ స్పీడ్ రేషియో. ఈ మూడిట్లో లోయెస్ట్ స్పీడ్ ఏంటిది? 4. ఈ మూడిట్లో లోయెస్ట్ స్పీడ్ 4 కదా. సో ఇప్పుడు చూద్దాం. ఆప్షన్స్లో ఎక్కడన్నా 37 ఉందా డినామినేటర్లో? అదే మన ఆన్సర్ అయిపోయింది. ఎందుకు 37 అసలు క్యాన్సిల్ అవ్వదు కదా దీంట్లో. 3 ఎందుకు? 37 ఒక ప్రైమ్ నెంబర్ కాబట్టి 37 ఒకే ఒకటి ఉంటే అదే మన ఆన్సర్. ఇదే రిడక్షన్ ఆఫ్
20% price of a sugar enables a person to buy 5 kg more for 200. What is the original price per kg? ఇలాంటిది ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? సో ఒక పర్సన్ ఉన్నాడంట తను షాప్కి వెళ్ళాడంట. షాప్కి వెళ్ళినప్పుడు ఇచ్చిన ప్రైస్ కంటే 20% ప్రైస్ తగ్గించారంట షుగర్ మీద. అప్పుడు తను ఏం చేశాడు, కొనాల్సిన దానికంటే 5 కేజెస్ ఎక్కువ కొన్నాడంట. ఎంత మీద? 200 మీద. సో ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నాడు పర్ కేజీకి. అప్పుడు మనం ఏం చేయాలంటే జస్ట్ ఈ 20% ఉంది కదా, ఈ 200లో 20% ఎంత కొనుక్కుని దీనికి ఈక్వల్ చేయాలి. ఓకే, 20% ఆఫ్ 200 ఎంత? 20% అంటే ఎంత? 1/5. 1/5 ఆఫ్ 200 అంటే 40. సో అంటే 5 కేజెస్ వాల్యూ 40 అయితే 1 కేజీ వాల్యూ ఎంత? 5 45 సార్లు పోయిద్ది, 8 సార్లు పోయిద్ది. సో ఒక కేజీ వాల్యూ 8. మరి ఆప్షన్స్లో లేదుగా. వాడేమన్నాడు, వాట్ ఈస్ ద ఒరిజినల్ ప్రైస్ పర్ కేజీ? 20% తగ్గించాడు ఉన్న దాంట్లో. ఇంకెంత ఉంటుంది? 80% ఉంటుంది. కాబట్టి 80/100. A/B/C ఉన్నప్పుడు ఏమైందని చెప్పుకున్నాం? AB/C. సో అదే రాసా. 80/100 రాయాలి. సో అట్లా రాసేసాం. సో క్యాన్సిల్. 8లో 8 ఒకసారి పోయిద్ది, ఇంకా 10 మిగిలిపోయింది కాబట్టి 10 మన ఆన్సర్. ఇలా చేయాలి లెక్క. ఇక్కడ 80/100 ఎందుకు వేసానంటే ఆల్రెడీ తను 20% ఇచ్చేసాడు. ఇంకెంత ఉంటుంది? 100లో 20% రెడ్యూస్ చేసేసాడు. ఇంకెంత మిగిలిద్ది? 80% మిగిలిద్ది. కాబట్టి ఆ 8 కింద 80% వేసాను. సో ఈ ఒరిజినల్ అనేది లేకపోతే 8 మన ఆన్సర్. ఇక్కడ ఒరిజినల్ ఉంది కాబట్టి 20 పోగా 80 మిగిలింది. ది యావరేజ్ టెంపరేచర్ ఆఫ్ ఎ సిటీ ఫ్రమ్ మండే టు ఫ్రైడే ఈజ్ 40 degrees Celsius. If the temperature on Saturday is 45, what will be the average temperature from Monday to Saturday? చూద్దాం. సో మండే నుంచి ఫ్రైడేకి ఎన్ని రోజులు? 5 రోజులు. ఎంత ఉందన్నాడు? 40 degrees Celsius. ఓకే, నెక్స్ట్ సాటర్డే వారు డైరెక్ట్గా ఇచ్చేసాడు కాబట్టి 45/6 ఎందుకు వేసుకున్నాను? యావరేజ్ ఫార్ములా ఏంటది? టోటల్ బై నెంబర్ ఆఫ్. టోటల్ ఇచ్చేసాడు. 5 రోజులేమో 40 ఉంది, 6వ రోజేమో 45 ఉంది. యావరేజ్ టెంపరేచర్ ఎంత అని అడుగుతున్నాడు. యావరేజ్ అంటే ఏంటిది? టోటల్ బై నంబర్ ఆఫ్ డేస్ ఎన్ని? 6. టోటల్ ఎంత? 5. ఓకే, ఇప్పుడు చేద్దాం. 24/5 45 200 200 ప్లస్ 45 245. ఓకే, 245. ఓకే, 6 4 24 5 వచ్చింది. ఓకే, 600. ఎందుకు 5 పోదు కదా, తక్కువ కదా, కాబట్టి 50.0. సో 40తో స్టార్ట్ అయ్యే ఆప్షన్ ఒకటే ఉంది, 40.83. ఇదే మన ఆన్సర్. సింపుల్. మండే నుంచి ఫ్రైడేకి 5 డేస్. ఆ 5 డేస్ టెంపరేచర్ 40 ఉంది. 6వ రోజు వాడు టెంపరేచర్ ఇచ్చేసాడు. ఎంత? సాటర్డే టెంపరేచర్ ఇచ్చేసాడు 45. వాట్ ఈస్ ద యావరేజ్ టెంపరేచర్ ఫ్రమ్ మండే టు సాటర్డే? సో మండే టు సాటర్డే అంటే ఎన్ని రోజులు? మనకి 6 రోజులు. కాబట్టి అది ఎట్లా వేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. An online trader offers 150 discount on the item originally priced 1200. What percentage discount is being offered? అంటే ఒకడు ఉన్నాడంట, వాడు ఆన్లైన్లో 150 డిస్కౌంట్ ఇచ్చాడంట. 1200 రూపాయలకి 150 డిస్కౌంట్ ఇచ్చాడంట. సో ఎంత పర్సెంటేజ్ డిస్కౌంట్ ఇచ్చాడు? సో మనకి డిస్కౌంట్ పర్సెంట్ ఫార్ములా తెలుసు కదా. డిస్కౌంట్ బై టోటల్ ప్రైస్ ఇంటూ 100. 15 0 కొట్టేద్దాం. 15 120 ఎన్నిసార్లు పోయిద్ది? 8 టైమ్స్ పోద్ది. 1/8% అంటే ఎంత? మన డైరెక్ట్ వాల్యూ తెలుసు, 12.5. అంతే, ఏం లేదు లెక్క దీంట్లో. నెక్స్ట్ క్వశ్చన్. ఈ షాప్కీపర్ మేక్స్ ఆర్టికల్ ఎట్ 720 అండ్ గివ్స్ అ డిస్కౌంట్ ఆఫ్ 144. అంటే 720 ఉందంట, 144 డిస్కౌంట్ ఇచ్చాడంట. అప్పుడు 10లో నుంచి 4 పోతే 6, 11లో నుంచి 4 పోతే 7, 6 నుంచి 1 పోతే 5. సో 576 వచ్చాయి. అండ్ హీ అండ్ 36. సో ఈ 576 ఆన్సర్లో లేదు కదా. ఆన్సర్లో ఉండే ఆన్సర్ టపక్కన టిక్ కొట్టేయచ్చు. కానీ అది తప్పు. ఎందుకు?
తను ఇలా ట్రాన్సాక్షన్ చేయడం వల్ల తనకి రూ. 36 వచ్చినాయి. కాస్ట్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నాడు. అంటే ఈ రూ. 36 రాకపోతేనే అంటే ఏం లేకుండా అంటే తనకేం రాకూడదు. అంటే ఈ రూ. 36 కూడా యాడ్ అవ్వకూడదు. అదే కదా కాస్ట్ ప్రైస్ తంది. సో తను అమ్ముకోగా ఎంత వచ్చినాయి అని అర్థం. అంటే 576కి 36 తగ్గితే ఈ కాస్ట్ ప్రైస్ వచ్చింది. సో 576/36 540 మన ఆన్సర్. ఓకే, ఎందుకు తను రూ. 30 ఈ ట్రాన్సాక్షన్ ద్వారా తను రూ. 30 పొందాడు. మన కాస్ట్ ప్రైస్ కావాలంటే ఏం చేయాలి? సింపుల్గా చెప్పాలంటే తను ఈ ట్రాన్సాక్షన్ ద్వారా తనకు ఉన్నదానికంటే రూ. 30 లాభం వచ్చాయి. కాబట్టి తనకు లాభం కూడా రాకూడదు. ఎందుకు? మనకు కావాల్సిన కాస్ట్ ప్రైస్ కాబట్టి వచ్చిన సెల్లింగ్ ప్రైస్లో నుంచి లాభం తీసేసాను. 540 వచ్చింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ ట్రైన్ ట్రావెల్స్ ఫస్ట్ 100 km at 50 km/h and next 100 km at 25 km/h. వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్? సో డిస్టెన్స్లు సేమ్ ఉన్నాయి, స్పీడ్లు కనుక్కోమన్నాడు. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అన్నాడు కాబట్టి ఏ ఫార్ములా వేస్తాం? 2 × S1/S2/S1 + S2. సో S1 అంటే అంత 50 25/75 × 2 ఇక్కడ వేసాను. 25 ఎన్నిసార్లు పోద్ది? 3 times పోద్ది. ఓకే, అప్పుడేమైతే 50 × 100 100/3 100/3 వచ్చింది. 100/3 అంటే 33.33. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 66 women can do the piece of work in 79 days. Find the number of days required by 6 women to complete 1/11th of work. చూద్దాం. సో 66 women 79 daysలో చేయగలరు. 6 women సపోజ్ వర్క్ ఎంత ఉందనుకో, దీంట్లో 1/11 వర్క్ని ఎన్రోల్ చేయగలరు. ఇలా రాయాలి. సో ఇలా ఉంటే ఎలా రాసుకోవాలని చెప్పుకుందాం. 66 × 79 × x × 11. ఎందుకు? ఈ 1/11 కాస్త పైకి వస్తుంది కాబట్టి 11 66లో పోతాయి. ఎందుకు? 11 6 66 కదా. కాబట్టి ఎక్స్ వాల్యూ ఎంత? 79. జస్ట్ ఏం చేయలేదు, ఇచ్చిన వర్క్లో 1/11th ఆఫ్ వర్క్ని మనం చేయాలి. ఇచ్చిన వర్క్లో 1/11th ఆఫ్ వర్క్ని మనం చేయాలంటే దీనికి డివైడ్ బై వేసుకోవాలి. అప్పుడేమైంది? 1 ఇక్కడే ఉంటుంది, 11 పైకి వస్తుంది. అదే రాశాను ఇక్కడ. ఎంత వచ్చింది? 66 క్యాన్సిల్ అయిపోగా 79 మన ఆన్సర్. ఈ రెక్టాంగులర్ హ్యాస్ ఏ లెంత్ దట్ ఈస్ 4 times ఇట్స్ ద బ్రెడ్త్ అంట. అంటే బ్రెడ్త్ ఎంత అనుకుంటే లెంత్ ఏమైద్ది? 4b అయ్యిద్ది. ఓకే, ఇది వాడు అదే ఇచ్చాడు కదా, 4 times ఆఫ్ ఇట్స్ బ్రెడ్త్. ఇఫ్ ద పెరిమీటర్ ఈజ్ 100 centimeters, వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్? చూద్దాం. సో ఫస్ట్ పెరిమీటర్ కనుక్కుందాం. పెరిమీటర్ ఫార్ములా ఏంటిది? 2 of a + b 2 of a + b = 100. పెరిమీటర్ వాడు ఇచ్చేసాడు కాబట్టి నేను ఫార్ములా వేసాను. అంటే 2 × 5b = 100. సో b = 10. ఎందుకు? 2 5లు 10 100లో 10 times పోద్ది. సో ఇప్పుడు ఏరియా కదా మనం కనుక్కోవాల్సింది. b వాల్యూ 10 అయింది. ఓకే, అప్పుడు 4 × b ఏమైంది? 40. ఏరియా కదా, l × b కాబట్టి 4 × 10 400 మన ఆన్సర్. 400 మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు చూద్దాం. ఇఫ్ sin a = 2x/1 + x², tan a వాల్యూ ఎంత? మనకు తెలిసిందే ఫార్ములా. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, కానీ ఈమె ఫార్వర్డ్ అని చూద్దాం. సో సైన్ ఫార్ములా ఏంటది? ఒక ఆపోజిట్ సైడ్ బై హైపాట్. ఇది సపోజ్ ఏ అనుకున్నాను, ఇది బి అనుకున్నాను, ఇది సి అనుకున్నాను అనుకో. సైన్ ఏ ఆపోజిట్ సైడ్ బై హైపాట్న్యూస్. సో మనకు తెలిసింది ఏంటిది? మనకు తెలిసిన ఫార్ములా ఏంటిదంటే 1 - x², 2x 1 + x². ఇది పైథాగరస్ ట్రిప్లెట్ అనమాట. 1 - x² + 2x + 1 + x². ఇది ట్రిప్లెట్. సో ఇక్కడ 2x ఉంది, ఇక్కడ 1 + x² ఉంది. కానీ అప్పుడెక్కడ కన్ఫర్మ్గా ఏం రావాలి? 1 - x² రావాలి. వాడేం అడిగాడు? ట్యాన్ అడిగాడు. ట్యాన్ అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. అంటే
2x/1 - x² రావాలి. 2x/1 - x² మన ఆన్సర్. సింపుల్‌గా చెప్పాలంటే ఇక్కడ కూడా చేసేయొచ్చు. టాన్ అంటే ఏంటిది? సైన్ బై కాస్. సైన్ అంటే ఏంటిది? 2x. అంటే న్యూమరేటర్‌లో ఖచ్చితంగా 2x ఉండాలి. 2x ఇక్కడ ఉందా? లేదు. ఇక్కడ ఉందా? లేదు. ఇక్కడ 2x ఉంది కానీ డినామినేటర్‌లో ఉంది. కానీ ఉంది ఒకే ఒక చోట ఇదే 2x/1 - x². గుర్తుపెట్టుకోవాల్సిన ట్రిప్లెట్ ఏంటంటే 1 - x², 2x, 1 + x² ఇవి 3 పైథాగరస్ ట్రిప్లెట్స్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే. వాట్ ఈస్ ద రేడియన్ మెజర్ ఆఫ్ 270? మనకు తెలిసింది ఏంటిది? పై అంటే 180 కాబట్టి చూద్దాం. π/2 180/2 అంటే అంత 90 కాదు. π/3 180/60. 180/3 అంటే 60. π/4 180/4 అంటే 45. ఈ 3 కాకపోతే ఇదే కదా ఇంకా ఆన్సర్. చూద్దాం. 3 × 180/2 సరిపోయింది కదా. ఇలాంటి లెక్క వచ్చినప్పుడు మనం ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా చేస్తాం. అలా 3π/2 అంటే 270 degrees. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ sin x = cos y, cos x = sin y, దెన్ x + y అంటే ఇక్కడ x వాల్యూ y వాల్యూ ఈక్వల్ అయింది. సైన్ల దగ్గర x వాల్యూ y వాల్యూ ఈక్వల్ అయితే మనం వాటి సమ్ దేనికి ఈక్వల్ చేస్తామని చెప్పుకున్నాం అంటే x + y. ఇక్కడ సేమ్ లెక్కలు ఇలా ఇచ్చాను నిన్న 4x, ఇదేమో 3x - 15 అలా ఇచ్చాను. మనం దేనికి ఈక్వల్ చేసాం? ఈ రెండింటి సమ్ని 90కి ఈక్వల్ చేసాం. సో ఇక్కడ అదే అడిగాడు. దాన్ని x + y దేనికి ఈక్వల్ చేస్తాం మనం? 90కి. సో 90 మన ఆన్సర్. ఏ ట్రయాంగిల్ విత్ సైడ్స్ 5, 12, 13 అండ్ ఇన్ రేడియస్ ఈజ్ 2 cm. వాట్ ఈజ్ ఇట్స్ ఏరియా? ఇక్కడ మనకు అవసరం లేని డేటా ఏంటంటే ఇన్ రేడియస్. ఎందుకు అసలు ఇన్ రేడియస్కు? సో ఇక్కడ చేసేద్దాం. 5, 12, 13 మనకు తెలిసిందే. 5, 12, 13 అంటే పైథాగరస్ ట్రిప్లెట్. మన పైథాగరస్ ట్రిప్లెట్ ఎంత స్పీడ్గా వస్తే ఎంత గుర్తుంటే అంత లెక్కలు మనం టక్క చేసేయగలం. సో పైథాగరస్ ట్రిప్లెట్ ఇది 5 ఉంటుంది, ఇది 12 ఉంటుంది, ఇది 13 ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఇదేంటిది? మనకి ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి మనకు తెలిసిన ఫార్ములా ఏంటిది? ఏరియా కనుక్కోవడానికి ½ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో బేస్ అంటే కింద ఉండేది, హైట్ అంటే ఇది బేసు, ఇది హైటు, ఇది హైపోటెన్యూస్. సో బేస్ ఎంత ఉంది? 5 ఉంది. 12 ఇంటూ 1/2. సో 2 1/2 1/2 నేను ఇలా రాసుకున్నా 1/2. ఓకే. 2 12 నిమిషాలు పోయిద్ది, 6 సార్లు పోయిద్ది అంటే 5 ఆర్లు 30 మన ఆన్సర్. ఓకే. 30 మన ఆన్సర్. ఇది చూద్దాం. ఇన్ ఎ సర్కిల్ దెర్ ఈస్ ఎ కార్డ్ విచ్ ఈస్ 20 cm. ఇప్పుడు సర్కిల్ ఉందంట, సెంటర్ ఇది ఒక కార్డ్ ఉందంట, అది అంత 20 cm అంట ఇది మొత్తం. దట్ ఈస్ లొకేటెడ్ 15 cm away ఫ్రమ్ ద సర్కిల్. 15 cm away ఫ్రమ్ ద సర్కిల్. ఓకే. అంటే ఈ డిస్టెన్స్ 15 అంట. ఓకే. వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ రేడియస్? అప్రాక్సిమేట్ రేడియస్ అడిగాడు. సో ఒక సెంటర్ నుంచి ఇలా డ్రా చేసి పర్పెండిక్యులర్ దీన్ని 2 పార్ట్లుగా విభజిస్తుందని చెప్పుకున్నాం. అంటే 20లో సగంగా విభజిస్తుంది అంటే 10. సో మనకి ఇప్పుడు రేడియస్ కావాలంటే ఏం చేస్తాం? పైథాగరస్ థియరం అప్లై చేస్తాం. అంటే దీని స్క్వేరు కలుపుకుంటే ఈ వాల్యూ రావాలి. సో అదే పైథాగరస్ థియరం లేదా ట్రిప్లెట్స్ అంటాం మనం. ఇది స్క్వేర్లు, ఈ రెండింటి స్క్వేర్లు కలుపుకుంటే ఇది వస్తే అదే పైథాగరస్ ట్రిప్లెట్. సో 15 స్క్వేర్ అంతా 225, 10 స్క్వేర్ అంతా 100, 325 వచ్చింది. వాడు ఏమడిగాడు? అప్రాక్సిమేట్ అడిగాడు. రూట్ 325 దేనికి దగ్గరలో ఉంది? 10 తనకు దగ్గరలో ఉందా? లేదు. 18 దగ్గరలో ఉందా? ఉంది. ఎందుకు? 18 రూట్ ఎంత? 18 స్క్వేర్ ఎంత? 324 కదా. 20కి దగ్గరలో ఉందా? కాదు. 25కి కూడా కాదు. రూట్ 325 దేనికి దగ్గరలో ఉంది? 18కి. ఎందుకు? 18 స్క్వేర్ 324గా. అప్రాక్సిమేట్ అడిగాడు కాబట్టి దాని దగ్గరలో వాల్యూ కొట్టేస్తాం. సో 18 మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ టాంజెంట్ ఈస్ డ్రాన్ టు ఎ సర్కిల్ విత్ రేడియస్ ఆఫ్ 5 cm. అంటే ఇలా ఒకటి ఉందంట. టాంజెంట్ అంటే ఏంటిది? ఒక పాయింట్ దగ్గర టచ్ అవ్వడం. సో ఇది 5 cm ఉందంట. 5 cm ఉంది. ఎట్ ద పాయింట్ ఆఫ్ టాంజెన్సీ అంటే ఇక్కడ ఇది కలిసి ఒక టాంజెంట్ సెంటర్ నుంచి డ్రా చేసే సర్కిల్ని పాయింట్ ఆఫ్ టాంజెన్సీ అంటాం. వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ టాంజెంట్ అండ్ రేడియస్? అంటే దీనికి ఉన్న రేడియస్ ఎంత అని అడుగుతాం. మనకు తెలిసిందే
సెంటర్ నుంచి సర్కిల్లో ఏ పాయింట్ మీద మనం డ్రా చేసినా, సెంటర్ నుంచి ఏ టాంజెంట్ లైన్ మీద మనం డ్రా చేసినా దాని యాంగిల్ ఎంత ఉంటుంది అక్కడ? 90 ఉంటుంది. షూర్ షాట్, మనకు తెలిసిందే కదా. సెంటర్ నుంచి డ్రా చేసే లైన్ ఇచ్చిన లైన్ని రెండుగా బైసెక్ట్ చేస్తాయి, అంటే యాంగిల్ 90 degrees ఫామ్ చేస్తుంది. మరి 5 centimeters ఇచ్చాడు, వేస్ట్ అది. సో ఇవి మన సమ్స్. ఓకే దెన్ బాయ్.